హలో అండి. హాయ్ హాయ్. కొత్త పద్యం, కొత్త అర్థం, కొత్త భావం, మనకి అద్భుతమైన పద్యాలతో మనకు తెలిసినవి తెలియని పద్యాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం కదా. అయితే ఈరోజు తీసుకొచ్చిన ఒక కొత్త పద్యం ఏమిటంటే, ఉక్కుగుళ్ళు తిన్న నుగితేటగా నుండు, ఉక్కుగుళ్ళు తిన్న నురుగు వ్యాధి, ఉక్కుగళ్ళు తిన్న నుర్వి కల్పము లేదు, విశ్వదాభిరామ వినురవేమ. ఉక్కుగళ్ళు తిన్న నుగితేటగా నుండు, ఉక్కుగళ్ళు తిన్న నుడుగు వ్యాధి, ఉక్కుగళ్ళు తిన్న నుర్వి కల్పము లేదు, విశ్వదాభిరామ వినురవేమ. భావము: ఓ వేమ, సర్వ సంపదలను సమకూర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, శుద్ధి చేసిన లోహ చూర్ణము తిన్న నోరు మెరుగవుతుంది, వ్యాధులు నశిస్తాయి, దీనికంటే మేలైన కల్ప చికిత్స లేదు. చూసారా వేమన గారు సమాజంలో ఉన్న అన్నిటి మీద పద్యాలు రాయడమే కాకుండా అంటువ్యాధుల మీద, రుగ్మతల మీద, అన్నీ ఏమంటారు, అన్నిటి మీద వేమన గారు పద్యాలు రాయడమే కాకుండా బంగారం తయారు చేయడం ఎలాగో రాశారు. ఇప్పుడు చికిత్సల గురించి కూడా వేమన గారు అద్భుతమైన పద్యాలు రాస్తున్నారు. మన మూఢనమ్మకాల మీద, ఇందాక గుర్తురాలేదు, సమాజంలో ఉన్న మూఢనమ్మకాల మీద అనేక పద్యాలు, అనేక వేల పద్యాలు వేమన గారు సమాజంలో ఉన్న మూఢనమ్మకాల మీద రాశారు. ఈయన అవే కాకుండా ఇప్పుడు చక్కటి ఆరోగ్య విషయాలు కూడా మనకి తెలియపరుస్తున్నారు. వాటిని కూడా మనం నేర్చేసుకుని అద్భుతమైన పద్యాల రూపంలో చదువుకుందాం. భావం: ఉక్కుగళ్ళు తిన్న, ఉక్కుగళ్ళు తిన్న నొగితేటగా నుండు, ఉక్కుగళ్ళు తిన్న నొగితేటగా నుండు, ఉక్కుగళ్ళు తిన్న నురుగు వ్యాధి, ఉక్కుగళ్ళు తిన్న నురుగు వ్యాధి, ఉక్కుగళ్ళు తిన్న నుర్వి కల్పము లేదు, ఉక్కుగళ్ళు తిన్న నుర్వి కల్పము లేదు, విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమ, సర్వ సంపదలను సమకూర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా,
సర్వ సంపదలను సమకూర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా సర్వ సంపదలను సమకూర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా శుద్ధి చేసిన లోహ చూర్ణము తిన్న శుద్ధి చేసిన లోహ చూర్ణము తిన్న శుద్ధి చేసిన లోహ చూర్ణము తిన్న నోళ్ళు మెరుగవుతాయి. నోళ్ళు మెరుగవుతాయి. వ్యాధులు నశిస్తాయి. వ్యాధులు నశిస్తాయి. దీనికంటే మేలైన కల్ప చికిత్స లేదు. దీనికంటే మెరుగైన కల్ప చికిత్స లేదు. దీనికంటే మెరుగైన కల్ప చికిత్స లేదు. పద్యము భావము ఒక్కసారి చదువుకుందాం మన అలవాటు ప్రకారం. పద్యము భావము. ఉక్కుగళ్ళు తిన్న నొగితేటగా నుండు ఉక్కుగళ్ళు తిన్న నొరుగు వ్యాధి ఉక్కుగళ్ళు తిన్న నుర్వి కల్పము లేదు. విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము ఓ వేమ, సర్వ సంపదలను సమకూర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా శుద్ధి చేసిన లోహ చూర్ణము తిన్న నోళ్ళు మెరుగవుతాయి. వ్యాధులు నశిస్తాయి. దీనికంటే మెరుగైన కల్ప చికిత్స లేనే లేదు. హలో అండి, హాయ్ హాయ్. కొత్త పద్యం, కొత్త అర్థం, కొత్త భావం. మనకి అద్భుతమైన పద్యాలతో మనకు తెలిసినవి తెలియని పద్యాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం కదా. అయితే ఈరోజు తీసుకొచ్చిన ఒక కొత్త పద్యం ఏమిటంటే, ఉక్కుగుళ్ళు తిన్న నొగితేటగా నుండు ఉక్కుగుళ్ళు తిన్న నురుగు వ్యాధి ఉక్కుగళ్ళు తిన్న నుర్వి కల్పము లేదు. విశ్వదాభిరామ వినుర వేమ. ఉక్కుగళ్ళు తిన్న నొగితేటగా నుండు ఉక్కుగళ్ళు తిన్న నుడుగు వ్యాధి ఉక్కుగళ్ళు తిన్న నుర్వి కల్పము లేదు. విశ్వదాభిరామ వినుర వేమ. భావము ఓ వేమ, సర్వ సంపదలను సమకూర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా శుద్ధి చేసిన లోహ చూర్ణము తిన్న నోరు మెరుగవుతుంది. వ్యాధులు నశిస్తాయి. దీనికంటే మేలైన కల్ప చికిత్స లేదు. చూసారా వేమన గారు సమాజంలో ఉన్న అన్నిటి మీద పద్యాలు రాయడమే కాకుండా అంటువ్యాధుల మీద, రుగ్మతల మీద, అన్నీ ఏమంటారు
అన్నిటి మీద వేమన గారు పద్యాలు రాయడమే కాకుండా బంగారం తయారు చేయడం ఎలాగో రాశారు. ఇప్పుడు చికిత్సల గురించి కూడా వేమన గారు అద్భుతమైన పద్యాలు రాస్తున్నారు. మన మూఢనమ్మకాల మీద, నాకు గుర్తురాలేదు, సమాజంలో ఉన్న మూఢనమ్మకాల మీద అనేక పద్యాలు, అనేక వేల పద్యాలు వేమన గారు సమాజంలో ఉన్న మూఢనమ్మకాల మీద రాశారు. ఈయన అవే కాకుండా ఇప్పుడు చక్కటి ఆరోగ్య విషయాలు కూడా మనకి తెలియపరుస్తున్నారు. వాటిని కూడా మనం నేర్చేసుకొని అద్భుతమైన పద్యాల రూపంలో చదువుకుందాం. పద్యనుభావం ఉక్కుగళ్ళు తిన్న నొగి తేటగా నుండు ఉక్కుగళ్ళు తిన్న నొగి తేటగా నుండు ఉక్కుగళ్ళు తిన్న నురుగు వ్యాధి ఉక్కుగళ్ళు తిన్న నురుగు వ్యాధి ఉక్కుగళ్ళు తిన్న నుర్వి కల్పము లేదు. ఉక్కుగళ్ళు తిన్న నుర్వి కల్పము లేదు. విశ్వదాభిరామ వినుర వేమ. విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము: ఓ వేమ, సర్వ సంపదలను సమకూర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సర్వ సంపదలను సమకూర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సర్వ సంపదలను సమకూర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, శుద్ధి చేసిన లోహ చూర్ణము తిన్న, శుద్ధి చేసిన లోహ చూర్ణము తిన్న శుద్ధి చేసిన లోహ చూర్ణము తిన్న నోళ్ళు మెరుగవుతాయి. నోళ్ళు
మెరుగవుతాయి. వ్యాధులు నశిస్తాయి. వ్యాధులు నశిస్తాయి. దీనికంటే మేలైన కల్ప చికిత్స లేదు. దీనికంటే మెరుగైన కల్ప చికిత్స లేదు. దీనికంటే మెరుగైన కల్ప చికిత్స లేదు. పద్యము భావము ఒక్కసారి చదువుకుందాం మన అలవాటు ప్రకారం. పద్యము భావము. ఉక్కుగళ్ళు తిన్న నొగితేటగా నుండు, ఉక్కుగళ్ళు తిన్న నొరుగు వ్యాధి, ఉక్కుగళ్ళు తిన్న నుర్రి కల్పము లేదు, విశ్వదాభిరామ వినుర వేమా. తాత్పర్యము, ఓ వేమా, సర్వ సంపదలను సమకూర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, శుద్ధి చేసిన లోహ చూర్ణము తిన్న నోళ్ళు మెరుగవుతాయి, వ్యాధులు నశిస్తాయి. దీనికంటే మెరుగైన కల్ప చికిత్స లేనే లేదు. హలో అండి, హాయ్ హాయ్. కొత్త పద్యం, కొత్త అర్థం, కొత్త భావం. మనకి అద్భుతమైన పద్యాలతో మనకు తెలిసినవి తెలియని పద్యాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం కదా. అయితే ఈరోజు తీసుకొచ్చిన ఒక కొత్త పద్యం ఏమిటంటే, ఉక్కుగుళ్ళు తిన్న నొగితేటగా నుండు, ఉక్కుగుళ్ళు తిన్న నురుగు వ్యాధి, ఉక్కుగళ్ళు తిన్న నుర్వి కల్పము లేదు, విశ్వదాభిరామ వినుర వేమ. ఉక్కుగళ్ళు తిన్న నొగితేటగా నుండు, ఉక్కుగళ్ళు తిన్న నుడుగు వ్యాధి, ఉక్కుగళ్ళు తిన్న నుర్వి కల్పము లేదు, విశ్వదాభిరామ వినుర వేమ. భావము, ఓ వేమ, సర్వ సంపదలను సమకూర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, శుద్ధి చేసిన లోహ చూర్ణము తిన్న నోరు మెరుగవుతుంది, వ్యాధులు నశిస్తాయి. దీనికంటే మేలైన కల్ప చికిత్స లేదు. చూసారా వేమన గారు సమాజంలో ఉన్న అన్నిటి మీద పద్యాలు రాయడమే కాకుండా అంటువ్యాధుల మీద, రుగ్మతల మీద, అన్నీ ఏమంటారు, అన్నిటి మీద వేమన గారు పద్యాలు రాయడమే కాకుండా బంగారం తయారు చేయడం ఎలాగో రాశారు. ఇప్పుడు చికిత్సల గురించి కూడా వేమన గారు అద్భుతమైన పద్యాలు రాస్తున్నారు. మన మూఢనమ్మకాల మీద, ఇందాక గుర్తురాలేదు, సమాజంలో ఉన్న మూఢనమ్మకాల మీద అనేక పద్యాలు, అనేక వేల పద్యాలు వేమన గారు సమాజంలో ఉన్న మూఢనమ్మకాల మీద రాశారు. ఈయన అవే కాకుండా ఇప్పుడు చక్కటి ఆరోగ్య విషయాలు కూడా మనకి తెలియపరుస్తున్నారు. వాటిని కూడా మనం నేర్చేసుకుని అద్భుతమైన పద్యాల రూపంలో చదువుకుందాం. పద్యము భావము. ఉక్కుగళ్ళు తిన్నా, ఉక్కుగళ్ళు తిన్న నొగితేటగా నుండు, ఉక్కుగళ్ళు తిన్న నొగితేటగా నుండు, ఉక్కుగళ్ళు తిన్న నురుగు వ్యాధి,
గళ్ళు తిన్న నురుగు వ్యాధి ఉక్కుగళ్ళు తిన్న నుర్రి కల్పము లేదు. ఉక్కుగళ్ళు తిన్న నుర్వి కల్పము లేదు. విశ్వదాభిరామ వినుర వేమ. విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము ఓ వేమ, సర్వ సంపదలను సమకూర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సర్వ సంపదలను సమకూర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సర్వ సంపదలను సమకూర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, శుద్ధి చేసిన లోహ చూర్ణము తిన్న, శుద్ధి చేసిన లోహ చూర్ణము తిన్న శుద్ధి చేసిన లోహ చూర్ణము తిన్న నోళ్ళు మెరుగవుతాయి. నోళ్ళు మెరుగవుతాయి. వ్యాధులు నశిస్తాయి. వ్యాధులు నశిస్తాయి. దీనికంటే మేలైన కల్ప చికిత్స లేదు. దీనికంటే మెరుగైన కల్ప చికిత్స లేదు. దీనికంటే మెరుగైన కల్ప చికిత్స లేదు. పద్యము భావము ఒక్కసారి చదువుకుందాం మన అలవాటు ప్రకారం. పద్యము భావము. ఉక్కుగళ్ళు తిన్న నొగితేటగా నుండు, ఉక్కుగళ్ళు తిన్న నొరుగు వ్యాధి, ఉక్కుగళ్ళు తిన్న నుర్రి కల్పము లేదు. విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము ఓ వేమ, సర్వ సంపదలను సమకూర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, శుద్ధి చేసిన లోహ చూర్ణము తిన్న నోళ్ళు
మెరుగవుతాయి, వ్యాధులు నశిస్తాయి. దీనికంటే మెరుగైన కల్ప చికిత్స లేనే లేదు. హలో అండి, హాయ్ హాయ్. కొత్త పద్యం, కొత్త అర్థం, కొత్త భావం. మనకి అద్భుతమైన పద్యాలతో మనకు తెలిసినవి తెలియని పద్యాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం కదా. అయితే ఈరోజు తీసుకొచ్చిన ఒక కొత్త పద్యం ఏమిటంటే, ఉక్కుగుళ్ళు తిన్న నుగితేటగా నుండు, ఉక్కుగుళ్ళు తిన్న నురుగు వ్యాధి, ఉక్కుగళ్ళు తిన్న నుర్వి కల్పము లేదు, విశ్వదాభిరామ వినురవేమ. ఉక్కుగళ్ళు తిన్న నుగితేటగా నుండు, ఉక్కుగళ్ళు తిన్న నుడుగు వ్యాధి, ఉక్కుగళ్ళు తిన్న నుర్వి కల్పము లేదు, విశ్వదాభిరామ వినురవేమ. భావము: ఓ వేమ, సర్వ సంపదలను సమకూర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, శుద్ధి చేసిన లోహ చూర్ణము తిన్న నోరు మెరుగవుతుంది, వ్యాధులు నశిస్తాయి. దీనికంటే మేలైన కల్ప చికిత్స లేదు. చూసారా వేమన గారు సమాజంలో ఉన్న అన్నిటి మీద పద్యాలు రాయడమే కాకుండా అంటువ్యాధుల మీద, రుగ్మతల మీద, అన్నీ ఏమంటారు, అన్నిటి మీద వేమన గారు పద్యాలు రాయడమే కాకుండా బంగారం తయారు చేయడం ఎలాగో రాశారు. ఇప్పుడు చికిత్సల గురించి కూడా వేమన గారు అద్భుతమైన పద్యాలు రాస్తున్నారు. మన మూఢనమ్మకాల మీద, నాకు గుర్తురాలేదు, సమాజంలో ఉన్న మూఢనమ్మకాల మీద అనేక పద్యాలు, అనేక వేల పద్యాలు వేమన గారు సమాజంలో ఉన్న మూఢనమ్మకాల మీద రాశారు. ఈయన అవే కాకుండా ఇప్పుడు చక్కటి ఆరోగ్య విషయాలు కూడా మనకి తెలియపరుస్తున్నారు. వాటిని కూడా మనం నేర్చేసుకుని అద్భుతమైన పద్యాల రూపంలో చదువుకుందాం. భావము: ఉక్కుగళ్ళు తిన్నా, ఉక్కుగళ్ళు తిన్న నొగితేటగా నుండు, ఉక్కుగళ్ళు తిన్న నొగితేటగా నుండు, ఉక్కుగళ్ళు తిన్న నురుగు వ్యాధి, ఉక్కుగళ్ళు తిన్న నురుగు వ్యాధి, ఉక్కుగళ్ళు తిన్న నుర్వి కల్పము లేదు, ఉక్కుగళ్ళు తిన్న నుర్వి కల్పము లేదు, విశ్వదాభిరామ వినుర వేమ. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమ, సర్వ సంపదలను సమకూర్చు
సమకూర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సర్వ సంపదలను సమకూర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సర్వ సంపదలను సమకూర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, శుద్ధి చేసిన లోహ చూర్ణము తిన్న, శుద్ధి చేసిన లోహ చూర్ణము తిన్న శుద్ధి చేసిన లోహ చూర్ణము తిన్న నోళ్ళు మెరుగవుతాయి. నోళ్ళు మెరుగవుతాయి. వ్యాధులు నశిస్తాయి. వ్యాధులు నశిస్తాయి. దీనికంటే మేలైన కల్ప చికిత్స లేదు. దీనికంటే మెరుగైన కల్ప చికిత్స లేదు. దీనికంటే మెరుగైన కల్ప చికిత్స లేదు. పద్యము భావము ఒక్కసారి చదువుకుందాం మన అలవాటు ప్రకారం. పద్యము భావము. ఉక్కుగళ్ళు తిన్న నుగితేటగా నుండు, ఉక్కుగళ్ళు తిన్న నొరుగు వ్యాధి, ఉక్కుగళ్ళు తిన్న నుర్వి కల్పము లేదు, విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము, ఓ వేమ, సర్వ సంపదలను సమకూర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, శుద్ధి చేసిన లోహ చూర్ణము తిన్న నోళ్ళు మెరుగవుతాయి. వ్యాధులు నశిస్తాయి. దీనికంటే మెరుగైన కల్ప చికిత్స లేనే లేదు. హలో అండి, హాయ్ హాయ్. కొత్త పద్యం, కొత్త అర్థం, కొత్త భావం. మనకి అద్భుతమైన పద్యాలతో మనకు తెలిసినవి తెలియని పద్యాలు మనం నేర్చుకుంటున్నాం కదా. అయితే ఈరోజు తీసుకొచ్చిన ఒక కొత్త పద్యం ఏమిటంటే, ఉక్కుగుళ్ళు తిన్న నుగితేటగా నుండు, ఉక్కుగుళ్ళు తిన్న నురుగు వ్యాధి, ఉక్కుగళ్ళు తిన్న నుర్వి కల్పము లేదు, విశ్వదాభిరామ వినుర వేమ. ఉక్కుగళ్ళు తిన్న నుగితేటగా నుండు, ఉక్కుగళ్ళు తిన్న నుడుగు వ్యాధి, ఉక్కుగళ్ళు తిన్న నుర్వి కల్పము లేదు, విశ్వదాభిరామ వినుర వేమ. భావము, ఓ వేమ, సర్వ సంపదలను సమకూర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, శుద్ధి చేసిన లోహ చూర్ణము తిన్న నోరు మెరుగవుతుంది. వ్యాధులు నశిస్తాయి. దీనికంటే మేలైన కల్ప చికిత్స లేదు. చూసారా వేమన గారు సమాజంలో ఉన్న అన్నిటి మీద పద్యాలు రాయడమే కాకుండా అంటువ్యాధుల మీద, రుగ్మతల మీద, అన్ని
ఏమంటారు, అన్నిటి మీద వేమన గారు పద్యాలు రాయడమే కాకుండా బంగారం తయారు చేయడం ఎలాగో రాశారు. ఇప్పుడు చికిత్సల గురించి కూడా వేమన గారు అద్భుతమైన పద్యాలు రాస్తున్నారు. మన మూఢనమ్మకాల మీద, నాకు గుర్తురాలేదు, సమాజంలో ఉన్న మూఢనమ్మకాల మీద అనేక పద్యాలు, అనేక వేల పద్యాలు వేమన గారు సమాజంలో ఉన్న మూఢనమ్మకాల మీద రాశారు. ఈయన అవే కాకుండా ఇప్పుడు చక్కటి ఆరోగ్య విషయాలు కూడా మనకి తెలియపరుస్తున్నారు. వాటిని కూడా మనం నేర్చేసుకొని అద్భుతమైన పద్యాల రూపంలో చదువుకుందాం. ఉక్కుగళ్ళు తిన్న నొగి తేటగా నుండు, ఉక్కుగళ్ళు తిన్న నొగి తేటగా నుండు, ఉక్కుగళ్ళు తిన్న నురుగు వ్యాధి, ఉక్కుగళ్ళు తిన్న నురుగు వ్యాధి, ఉక్కుగళ్ళు తిన్న నుర్వి కల్పము లేదు, ఉక్కుగళ్ళు తిన్న నుర్వి కల్పము లేదు, విశ్వదాభిరామ వినుర వేమ. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమ, సర్వ సంపదలను సమకూర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సర్వ సంపదలను సమకూర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సర్వ సంపదలను సమకూర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, శుద్ధి చేసిన లోహ చూర్ణము తిన్న, శుద్ధి చేసిన లోహ చూర్ణము తిన్న, శుద్ధి చేసిన లోహ చూర్ణము తిన్న
నోళ్ళు మెరుగవుతాయి. నోళ్ళు మెరుగవుతాయి. వ్యాధులు నశిస్తాయి. వ్యాధులు నశిస్తాయి. దీనికంటే మేలైన కల్ప చికిత్స లేదు. దీనికంటే మెరుగైన కల్ప చికిత్స లేదు. దీనికంటే మెరుగైన కల్ప చికిత్స లేదు. పద్యము భావము ఒక్కసారి చదువుకుందాం మన అలవాటు ప్రకారం. పద్యము భావము. ఉక్కుగళ్ళు తిన్న నొగితేటగా నుండు, ఉక్కుగళ్ళు తిన్న నొరుగు వ్యాధి, ఉక్కుగళ్ళు తిన్న నుర్రి కల్పము లేదు, విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము, ఓ వేమ, సర్వ సంపదలను సమకూర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, శుద్ధి చేసిన లోహ చూర్ణము తిన్న నోళ్ళు మెరుగవుతాయి, వ్యాధులు నశిస్తాయి. దీనికంటే మెరుగైన కల్ప చికిత్స లేనే లేదు. హలో అండి, హాయ్ హాయ్. కొత్త పద్యం, కొత్త అర్థం, కొత్త భావం. మనకి అద్భుతమైన పద్యాలతో మనకు తెలిసినవి తెలియని పద్యాలు మనం నేర్చుకుంటున్నాం కదా. అయితే ఈరోజు తీసుకొచ్చిన ఒక కొత్త పద్యం ఏమిటంటే, ఉక్కుగుళ్ళు తిన్న నుగితేటగా నుండు, ఉక్కుగుళ్ళు తిన్న నురుగు వ్యాధి, ఉక్కుగళ్ళు తిన్న నుర్వి కల్పము లేదు, విశ్వదాభిరామ వినుర వేమ. ఉక్కుగళ్ళు తిన్న నుగితేటగా నుండు, ఉక్కుగళ్ళు తిన్న నుడుగు వ్యాధి, ఉక్కుగళ్ళు తిన్న నుర్వి కల్పము లేదు, విశ్వదాభిరామ వినుర వేమ. భావము, ఓ వేమ, సర్వ సంపదలను సమకూర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, శుద్ధి చేసిన లోహ చూర్ణము తిన్న నోరు మెరుగవుతుంది, వ్యాధులు నశిస్తాయి. దీనికంటే మేలైన కల్ప చికిత్స లేదు. చూసారా వేమన గారు సమాజంలో ఉన్న అన్నిటి మీద పద్యాలు రాయడమే కాకుండా అంటువ్యాధుల మీద, రుగ్మతల మీద, అన్నీ ఏమంటారు, అన్నిటి మీద వేమన గారు పద్యాలు రాయడమే కాకుండా బంగారం తయారు చేయడం ఎలాగో రాశారు. ఇప్పుడు చికిత్సల గురించి కూడా వేమన గారు అద్భుతమైన పద్యాలు రాస్తున్నారు. మన మూఢనమ్మకాల మీద, నాకు గుర్తురాలేదు, సమాజంలో ఉన్న మూఢనమ్మకాల మీద అనేక పద్యాలు, అనేక వేల పద్యాలు వేమన గారు సమాజంలో ఉన్న మూఢనమ్మకాల మీద రాశారు. ఈయన అవే కాకుండా ఇప్పుడు చక్కటి ఆరోగ్య విషయాలు కూడా మనకి తెలియపరుస్తున్నారు. వాటిని కూడా మనం నేర్చేసుకుని అద్భుతమైన పద్యాల రూపంలో చదువుకుందాం. భావము. ఉక్కుగళ్ళు తిన్నా, ఉక్కుగళ్ళు తిన్న నొగితేటగా నుండు, ఉక్కుగళ్ళు తిన్న నొగితేటగా నుండు,
వ్యాధి ఉక్కుగళ్ళు తిన్న నురుగు వ్యాధి ఉక్కుగళ్ళు తిన్న నుర్వి కల్పము లేదు. ఉక్కుగళ్ళు తిన్న నుర్వి కల్పము లేదు. విశ్వదాభిరామ వినుర వేమ. విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము: ఓ వేమ, సర్వ సంపదలను సమకూర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సర్వ సంపదలను సమకూర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సర్వ సంపదలను సమకూర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, శుద్ధి చేసిన లోహ చూర్ణము తిన్న, శుద్ధి చేసిన లోహ చూర్ణము తిన్న శుద్ధి చేసిన లోహ చూర్ణము తిన్న నోళ్ళు మెరుగవుతాయి. నోళ్ళు మెరుగవుతాయి. వ్యాధులు నశిస్తాయి. వ్యాధులు నశిస్తాయి. దీనికంటే మేలైన కల్ప చికిత్స లేదు. దీనికంటే మెరుగైన కల్ప చికిత్స లేదు. దీనికంటే మెరుగైన కల్ప చికిత్స లేదు. పద్యము భావము ఒక్కసారి చదువుకుందాం మన అలవాటు ప్రకారం. పద్యము భావము. ఉక్కుగళ్ళు తిన్న నుగితేటగా నుండు, ఉక్కుగళ్ళు తిన్న నొరుగు వ్యాధి, ఉక్కుగళ్ళు తిన్న నుర్రి కల్పము లేదు. విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము: ఓ వేమ, సర్వ సంపదలను సమకూర్చు
సమకూర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, శుద్ధి చేసిన లోహ చూర్ణము తిన్న నోళ్ళు మెరుగవుతాయి, వ్యాధులు నశిస్తాయి, దీనికంటే మెరుగైన కల్ప చికిత్స లేనే లేదు. హలో అండి, హాయ్ హాయ్. కొత్త పద్యం, కొత్త అర్థం, కొత్త భావం, మనకి అద్భుతమైన పద్యాలతో మనకు తెలిసినవి తెలియని పద్యాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం కదా. అయితే ఈరోజు తీసుకొచ్చిన ఒక కొత్త పద్యం ఏమిటంటే, ఉక్కుగుళ్ళు తిన్న నుగితేటగా నుండు, ఉక్కుగుళ్ళు తిన్న నురుగు వ్యాధి, ఉక్కుగళ్ళు తిన్న నుర్వి కల్పము లేదు, విశ్వదాభిరామ వినురవేమ. ఉక్కుగళ్ళు తిన్న నుగితేటగా నుండు, ఉక్కుగళ్ళు తిన్న నుడుగు వ్యాధి, ఉక్కుగళ్ళు తిన్న నుర్వి కల్పము లేదు, విశ్వదాభిరామ వినురవేమ. భావము: ఓ వేమ, సర్వ సంపదలను సమకూర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, శుద్ధి చేసిన లోహ చూర్ణము తిన్న నోరు మెరుగవుతుంది, వ్యాధులు నశిస్తాయి, దీనికంటే మేలైన కల్ప చికిత్స లేదు. చూసారా వేమన గారు సమాజంలో ఉన్న అన్నిటి మీద పద్యాలు రాయడమే కాకుండా అంటువ్యాధుల మీద, రుగ్మతల మీద, అన్నీ ఏమంటారు, అన్నిటి మీద వేమన గారు పద్యాలు రాయడమే కాకుండా బంగారం తయారు చేయడం ఎలాగో రాశారు. ఇప్పుడు చికిత్సల గురించి కూడా వేమన గారు అద్భుతమైన పద్యాలు రాస్తున్నారు. మన మూఢనమ్మకాల మీద, ఇందాక గుర్తురాలేదు, సమాజంలో ఉన్న మూఢనమ్మకాల మీద అనేక పద్యాలు, అనేక వేల పద్యాలు వేమన గారు సమాజంలో ఉన్న మూఢనమ్మకాల మీద రాశారు. ఈయన అవే కాకుండా ఇప్పుడు చక్కటి ఆరోగ్య విషయాలు కూడా మనకి తెలియపరుస్తున్నారు. వాటిని కూడా మనం నేర్చేసుకుని అద్భుతమైన పద్యాల రూపంలో చదువుకుందాం. భావము: ఉక్కుగళ్ళు తిన్న, ఉక్కుగళ్ళు తిన్న నొగితేటగా నుండు, ఉక్కుగళ్ళు తిన్న నొగితేటగా నుండు, ఉక్కుగళ్ళు తిన్న నురుగు వ్యాధి, ఉక్కుగళ్ళు తిన్న నురుగు వ్యాధి, ఉక్కుగళ్ళు తిన్న నుర్వి కల్పము లేదు, ఉక్కుగళ్ళు తిన్న నుర్వి కల్పము లేదు, విశ్వదాభిరామ వినుర వేమ. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమ,
సంపదలను సమకూర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. సర్వ సంపదలను సమకూర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. సర్వ సంపదలను సమకూర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. శుద్ధి చేసిన లోహ చూర్ణము తిన్న, శుద్ధి చేసిన లోహ చూర్ణము తిన్న శుద్ధి చేసిన లోహ చూర్ణము తిన్న నోళ్ళు మెరుగవుతాయి. నోళ్ళు మెరుగవుతాయి. వ్యాధులు నశిస్తాయి. వ్యాధులు నశిస్తాయి. దీనికంటే మేలైన కల్ప చికిత్స లేదు. దీనికంటే మెరుగైన కల్ప చికిత్స లేదు. దీనికంటే మెరుగైన కల్ప చికిత్స లేదు. పద్యము భావము ఒక్కసారి చదువుకుంటాం మన అలవాటు ప్రకారం. పద్యము భావము. ఉక్కుగళ్ళు తిన్న నొగితేటగా నుండు, ఉక్కుగళ్ళు తిన్న నొరుగు వ్యాధి, ఉక్కుగళ్ళు తిన్న నుర్వి కల్పము లేదు, విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము, ఓ వేమ, సర్వ సంపదలను సమకూర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. శుద్ధి చేసిన లోహ చూర్ణము తిన్న నోళ్ళు మెరుగవుతాయి. వ్యాధులు నశిస్తాయి. దీనికంటే మెరుగైన కల్ప చికిత్స లేనే లేదు. హలో అండి, హాయ్ హాయ్. కొత్త పద్యం, కొత్త అర్థం, కొత్త భావం. మనకి అద్భుతమైన పద్యాలతో మనకు తెలిసినవి తెలియని పద్యాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం కదా. అయితే ఈరోజు తీసుకొచ్చిన ఒక కొత్త పద్యం ఏమిటంటే, ఉక్కుగుళ్ళు తిన్న నొగితేటగా నుండు, ఉక్కుగుళ్ళు తిన్న నురుగు వ్యాధి, ఉక్కుగళ్ళు తిన్న నుర్వి కల్పము లేదు, విశ్వదాభిరామ వినుర వేమ. ఉక్కుగళ్ళు తిన్న నొగితేటగా నుండు, ఉక్కుగళ్ళు తిన్న నుడుగు వ్యాధి, ఉక్కుగళ్ళు తిన్న నుర్వి కల్పము లేదు, విశ్వదాభిరామ వినుర వేమ. భావము, ఓ వేమ, సర్వ సంపదలను సమకూర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. శుద్ధి చేసిన లోహ చూర్ణము తిన్న నోరు మెరుగవుతుంది. వ్యాధులు నశిస్తాయి. దీనికంటే మేలైన కల్ప చికిత్స లేదు. చూసారా వేమన గారు సమాజంలో ఉన్న అన్నిటి మీద పద్యాలు రాయడమే కాకుండా అంటువ్యాధుల మీద, రుగ్మతల మీద,
అన్నీ ఏమంటారు, అన్నిటి మీద వేమన గారు పద్యాలు రాయడమే కాకుండా బంగారం తయారు చేయడం ఎలాగో రాశారు. ఇప్పుడు చికిత్సల గురించి కూడా వేమన గారు అద్భుతమైన పద్యాలు రాస్తున్నారు. మన మూఢనమ్మకాల మీద, ఇందాక గుర్తురాలేదు, సమాజంలో ఉన్న మూఢనమ్మకాల మీద అనేక పద్యాలు, అనేక వేల పద్యాలు వేమన గారు సమాజంలో ఉన్న మూఢనమ్మకాల మీద రాశారు. ఈయన అవే కాకుండా ఇప్పుడు చక్కటి ఆరోగ్య విషయాలు కూడా మనకి తెలియపరుస్తున్నారు. వాటిని కూడా మనం నేర్చేసుకొని అద్భుతమైన పద్యాల రూపంలో చదువుకుందాం. భావం ఉక్కుగళ్ళు తిన్నా, ఉక్కుగళ్ళు తిన్న నొగితేటగా నుండు ఉక్కుగళ్ళు తిన్న నొగితేటగా నుండు ఉక్కుగళ్ళు తిన్న నురుగు వ్యాధి ఉక్కుగళ్ళు తిన్న నురుగు వ్యాధి ఉక్కుగళ్ళు తిన్న నుర్వి కల్పము లేదు. ఉక్కుగళ్ళు తిన్న నుర్వి కల్పము లేదు. విశ్వదాభిరామ వినుర వేమ. విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము: ఓ వేమ, సర్వ సంపదలను సమకూర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సర్వ సంపదలను సమకూర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సర్వ సంపదలను సమకూర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, శుద్ధి చేసిన లోహ చూర్ణము తిన్న, శుద్ధి చేసిన లోహ చూర్ణము తిన్న
శుద్ధి చేసిన లోహ చూర్ణము తిన్న నోళ్ళు మెరుగవుతాయి. నోళ్ళు మెరుగవుతాయి. వ్యాధులు నశిస్తాయి. వ్యాధులు నశిస్తాయి. దీనికంటే మేలైన కల్ప చికిత్స లేదు. దీనికంటే మెరుగైన కల్ప చికిత్స లేదు. దీనికంటే మెరుగైన కల్ప చికిత్స లేదు. పద్యము భావము ఒక్కసారి చదువుకుందాం. మన అలవాటు ప్రకారం పద్యము భావము. ఉక్కుగళ్ళు తిన్న నొగితేటగా నుండు, ఉక్కుగళ్ళు తిన్న నొరుగు వ్యాధి, ఉక్కుగళ్ళు తిన్న నుర్రి కల్పము లేదు, విశ్వదాభిరామ వినుర వేమా. తాత్పర్యము, ఓ వేమా, సర్వ సంపదలను సమకూర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, శుద్ధి చేసిన లోహ చూర్ణము తిన్న నోళ్ళు మెరుగవుతాయి, వ్యాధులు నశిస్తాయి. దీనికంటే మెరుగైన కల్ప చికిత్స లేనే లేదు.